పాపని ఒక రెండవ అంతస్తు నుంచి పాపని విసిరేయడం జరిగింది. కింద రెండు కాళ్ళు పూర్తిగా పక్షవాతం వచ్చాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 0 మూమెంట్స్ ఉన్నాయి ఆమెకు. 2 ఊపిరితిత్తులకు కూడా లంగ్స్ రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. అంటే ఒక రకమైన బాధ, కష్టంలో ఉంది ఆమె. మానసికంగా కూడా ఎవరన్నా వెళ్తే ఆమె ఇమీడియట్గా ఏడ్ చేస్తూ ఉంది. చేతులకు ఉన్న ఎముకలన్నీ కూడా ఇరిగిపోయినాయి. ఇక్కడ అంటే ముంజయ్యి, తర్వాత మోచెయ్యి, అది 2 చేతులకు కూడా ఇరిగిపోయినాయి. వాటికి సీరియస్గా ఉంది. మేము నిమ్స్ డైరెక్టర్ని కలిసి ఆయనతో మాట్లాడాలనుకున్నాము. అయితే పాపకి మీకు అందరికీ తెలుసు, పాపని ఒక రెండవ అంతస్తు నుంచి పాపని విసిరేయడం జరిగింది. సో ఆ పాప యొక్క ముఖ్యమైన స్పైన్ పార్ట్, వెన్నెముక పార్ట్ ఏదైతే ఉందో D12 వర్టిబ్రా అంటారు. సో అక్కడ బాగా ఫ్రాక్చర్ కావడం వల్ల కింద 2 కాళ్ళు పూర్తిగా పక్షవాతం వచ్చాయి. ఇప్పుడు అంటే మామూలుగా గ్రేడింగ్ ఉంటుంది మనకు. పక్షవాతం కూడా లెవెల్ 1, 2, 3, 4 అని ఉంటుంది. సో మనకి కనీసం ఎలాంటి కదిలి లేకపోతే దాన్ని లెవెల్ 1 అంటారు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 0 మూమెంట్స్ ఉన్నాయి ఆమెకు. అండ్ డాక్టర్స్ ఏమంటున్నారంటే ఇంకా వైద్యం చేస్తే ఇంప్రూవ్ కావచ్చు అనే ఒక హోప్తో డాక్టర్స్ ఉన్నారు. ప్రయత్నం అయితే, మంచి ట్రీట్మెంట్ అయితే ప్రయత్నం జరుగుతూ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే 2 ఊపిరితిత్తులకు కూడా లంగ్స్ రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. సో ఊపిరితిత్తులకు 2 పైప్స్ వేస్తున్నారు. సో దానివల్ల చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. అంటే మనకు తెలుసు కదా, ప్రతిసారి మూమెంట్ ఊపిరి తీసుకున్న ప్రతిసారి ఆ ట్యూబ్స్ వల్ల పెయిన్ వస్తూ ఉంది. సో పాప సివియర్ అంటే ఒక రకమైన బాధ, కష్టంలో ఉంది ఆమె. మానసికంగా కూడా ఎవరన్నా వెళ్తే ఆమె ఇమీడియట్గా ఏడ్ చేస్తూ ఉంది. అంటే సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయింది. చిన్న వయసులో ఆమెకి ఇలాంటి సంఘటన జరగడము. తర్వాత ఇంకోటి ఏంటంటే 2 చేతులకు ఉన్న ఎముకలన్నీ కూడా ఇరిగిపోయినాయి. ఇక్కడ అంటే ముంజయ్యి, తర్వాత మోచెయ్యి, అది 2 చేతులకు కూడా ఇరిగిపోయినాయి. వాటే ఒక గుండె ఒకటి బాగుంది. గుండె, 2 కళ్ళు తప్ప మిగతా అన్ని అవయవాలు డ్యామేజ్ ఉన్నాయి మనకు. ఇది ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. అండ్ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మరి ఖచ్చితంగా అంటే అత్యంత కఠినమైన శిక్ష విధించాలి. ఎందుకంటే ఇంత చిన్న అమ్మాయి పైన అఘాయిత్యం చేయడము, తర్వాత ఆమెను మరి హత్య చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధ వేసింది. పబ్లిక్ ఏమంటున్నారంటే ఆయన ఎన్కౌంటర్ చేయాలని చెప్పడం అనేది జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? ఖచ్చితంగా అంటే మనం ఎన్కౌంటర్ అనేది ఏంటంటే ఈ మన భారతదేశంలో మనకు తెలుసు ఇప్పటికి కూడా దాదాపు మనకు కరెక్ట్ సంఖ్య తెలియదు కానీ దాదాపు ఒక 60-70 లక్షల కేసులు ఈ దేశంలో పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం పరిష్కరించాలంటే 300 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అంటే మనుషులు ఎవరైతే నష్టపోతున్నారో ఇట్లా వాళ్ళపైన హత్య కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు జరిగినప్పుడు మరి కోర్టులో కేసు పెట్టి ఆ కేసు ట్రయల్ జరిగి ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి వాళ్ళకి శిక్ష రావడము, మళ్ళీ ఆ శిక్ష పొందిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు క్షమాభిక్షకి వెళ్ళడము, ఇట్లా అంటే నాన్చుతూ వాళ్ళ జీవితకాలం అంతా అయిపోతుంది. కాబట్టి ప్రజల్లో ఎందుకు ఇలా వెంటనే శిక్షించాలని ఎందుకు అంటున్నారంటే ఈ చట్టం పైన ప్రజలకు పూర్తి విశ్వాసం లేకపోవడం వల్ల. సో ఆ నేపథ్యంలో చూస్తే వెంటనే తక్షణమే న్యాయం జరగాలంటే మరి ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, ఒక స్పెషల్ ట్రాక్ కోర్టును పెట్టి మరి చట్టపరంగా కూడా వాళ్ళని శిక్షించే అవకాశం కూడా ఉంటే దాన్ని కూడా మరి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఇలాంటి ఘటన ఒకవేళ యూపీలో అయితే మార్నింగ్ ఈ ఘటన అయితే ఈవినింగ్ వరకు ఆయన ఎన్కౌంటర్ చేస్తారు. అదే తెలంగాణ కాబట్టి అవ్వలేదని చెప్పి చాలా నెటిజన్లు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒకసారి యూపీకి తెలంగాణకి తేడా దాంట్లో లేదు, చట్టంలో తేడా లేదు. భారతదేశం అంతా కూడా ఒకటే రాజ్యాంగం ఉంది. బట్ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఏంటంటే ఏదన్నా ఇలాంటి సంఘటన ముస్లిం కమ్యూనిటీ నుంచి జరిగింది, మైనారిటీ నుంచి జరిగిందంటే ఎక్కడ కూడా ఎవరు మాట్లాడరు. వాళ్ళు సంఘటనే, అది ముస్లింలు చేశారా, హిందువులు చేశారా, ఇంకోటి చేశారా, ఒక హత్య జరిగింది, ఒక అమ్మాయి పైన రేప్ అనే ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత ఆమెను చంపాలని ప్రయత్నం జరిగింది. దీనిపైన ఇంతవరకు మీరు చూడండి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైతే ఆ బాధితులు ఉన్నారు మొహమ్మద్ ఘోష్ అని చెప్పి ఆయన బీఆర్ఎస్ నేత అని చెప్పడం జరిగింది. అదే అతను బీఆర్ఎస్ కార్యకర్త, బీఆర్ఎస్ కండువా వేసుకొని ఆయన కేటీఆర్తోనే ఫోటోలు దిగాడు, హరీష్ రావుతో ఫోటోలు దిగాడు. బట్ బీఆర్ఎస్ నాయకులు మొన్న వేరే సంఘటనలు జరిగినప్పుడు ఏంటంటే రోడ్ల మీదకి వచ్చేసి రోజు ధర్నాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల దగ్గర బంద్ పిలుపునిచ్చారు, ధర్నా చేశారు. కానీ ఈరోజు ఒక్క నాయకుడిని మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా కూడా మైనారిటీ కమ్యూనిటీ ఎక్కడన్నా ఆ భాష గురించి మాట్లాడితే, ఆ ముస్లిం వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళ ఓట్లు దెబ్బతింటాయని చెప్పేసి ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. అంటే ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి క్రిమినల్ కేసుల విషయంలో కూడా ఈ రాజకీయ పార్టీలు అనేవి కేవలం ఓట్లను ఏరుకుంటాయి. అంటే శవాల పైన పేలాలు ఏర్కొన్నట్లు ఓట్ల కోసము చట్టాన్ని కానీ, న్యాయాన్ని కానీ, ధర్మాన్ని కానీ, మరి నీతి నిజాయితీని కానీ దాన్ని పూర్తిగా తుంగలు దొక్కుతాయి, పక్కకు వదిలేస్తాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది. అదే తేడా. అంటే యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్కి ఇక్కడున్న గవర్నమెంట్కి తేడా ఏంటంటే చట్టంలో తేడా లేదు, కానీ వీళ్ళ యొక్క అప్రోచ్లో, వీళ్ళ యొక్క ఆలోచన ధోరణిలో తేడా ఉంది. అక్కడేమో చట్టాన్ని, రాజ్యాంగాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రము ఓట్లని, మైనార్టీలని,
ఓట్ల కోసం అని చెప్పేసి ఎంత నీచంగా అయినా ఆ స్థాయికి దిగజేయడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. అదే తేడా. సార్ ఓట్లు అనేది ఇక్కడ ఆల్రెడీ హిందువులు ఎక్కువ మెజారిటీ అయినా సరే వాళ్ళు మైనార్టీ అయినప్పుడు కూడా ఎందుకు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్? హిందువులకి ఏ విషయం అయినా సరే ఇప్పుడు లవ్ జిహాదులు కానీ ఇవైనా సరే వాళ్ళకి సపోర్ట్ తప్ప హిందూ అమ్మాయిలకి ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? అంటే మీరు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీరు ఒప్పుకుంటారా? తర్వాత మొన్న ఏమన్నారు, నేను రేవంత్ రెడ్డిని కాదు నేను రేవంత్ ఉద్దీన్ అని పేరు మార్చుకుంటా అని చెప్పి దాని కూడా సిద్ధం అన్నారు. అంటే అర్థమైంది, ఆయన కేవలం ఇక్కడ హిందువుల మెజారిటీ ఉన్నా కూడా ముస్లింల యొక్క ఓట్లని కన్సాలిడేట్ చేసి ముస్లిం వర్గాన్ని దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే హిందువులు ఇలాంటి మాటలు ఆయన మాట్లాడినా కూడా హిందువులు ఎవరు కూడా దాన్ని సీరియస్గా తీసుకోరనే విషయం రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి ఉన్న ఓట్లు 30% ఓట్లు కాదు 20% ఓట్లు కావచ్చు ముస్లింలని, వాటిని కన్సాలిడేట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా బీఆర్ఎస్ కొంతమంది, ఇంకో వేరే పార్టీ కొంతమంది, సిపిఎం కొంతమంది డివైడ్ కావద్దని చెప్పేసి ఆయన అలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే మతాన్ని పూర్తిగా రాజకీయాలకు తీసుకొచ్చేసి ప్రజలను విభజించి పాలించి మాట్లాడడం అనేది కేవలం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అది రాజ్యాంగ పదవిలో ఉంటే ఒక ముఖ్యమంత్రి అలా చేయకూడదు, కానీ దురదృష్టం చేస్తున్నాడు ఆయన. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మేము అన్నీ ఇప్పటికి ఆల్రెడీ ఫ్రీగా ఆమెకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. అవసరమైతే డిశ్చార్జ్ మెడిసిన్స్తో పాటు రీహాబ్ కేర్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.